3 days ఎగ్జిబిషన్లో పాల్గొంటున్న స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన గారు, ఆల్ ఇండియా చైర్మన్ సురేష్ వాడి గారు, పల్లవి తెలంగాణ చాప్టర్ చైర్మన్ అండ్ 35 సెంటర్స్కి వచ్చేసిన చైర్మన్స్ అందరికీ, ఆర్కిటెక్ట్స్కు, స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఆల్మోస్ట్ 2 hours మీ ఎగ్జిబిషన్ అంతా కూడా చూడడం జరిగింది. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. పర్టికులర్లీ మా తెలంగాణ నుంచి ఈ కళా ఉత్సవంలో ఇక్కడ నేషనల్ అవార్డు వచ్చిన బెనాలకోట వైకుంఠం గారు, చేర్యాల పెయింటింగ్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అవి. ఆ పెయింటింగ్స్తో పాటు ఎంతోమంది ఆర్కిటెక్ట్స్ సిరిసిల్ల ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి కూడా సెకండ్ అవార్డు వచ్చి ఆ పిల్లలు బాగా చేస్తున్నందుకు ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టూడెంట్స్. ఐఐడి చైర్పర్సన్ గారు, ఆర్టిస్ట్ పల్లవి గారికి స్పెషల్ వాళ్ళకి, ఎందుకంటే హైదరాబాద్లో ఇది 5th టైం. మీరు 50 years అయింది ఐఐడి ఎస్టాబ్లిష్ చేసి 5th టైం హైదరాబాద్లో పెడుతున్న సందర్భంగా మీ అందరూ కూడా బెస్ట్ విషయాలు తెలియజేసుకుంటూ ఫ్యూచర్లో హైదరాబాద్లో ఇంకా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇవాళ వరల్డ్లో ఇండియాలో 5 మెట్రోపాలిటన్ సిటీలో వన్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సిటీ. రేపు ఇంకొక ట్రిపుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాద్ ఇంకా కూడా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వచ్చే విధంగా లాజిస్టిక్ పార్క్ వాళ్ళకి సపరేట్గా ల్యాండ్ అలాట్ చేస్తూ 3 days బ్యాకే గడ్కరీ గారితో రిలీజ్ చేస్తూ అవన్నీ కూడా 3-4 monthsలో గ్రౌండ్ చేయాలని ప్లాన్ చేశాం. బిల్డర్స్ ఎంత ఇంపార్టెంటో, బిల్డర్స్ కంటే దానికి మనం ఉండే ఇంటికి లుక్ రావాలంటే ఆర్కిటెక్చర్స్ ఇంపార్టెంట్. బిల్డర్స్ ఓన్లీ బిల్డ్ విత్ కాంక్రీట్ స్ట్రక్చర్ అండ్ లీవ్ ఇట్, దెన్ పార్ట్ అదర్ పోర్షన్ అంతా కూడా ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఇప్పుడే రమేష్ ఉన్నారు, 20 years బ్యాక్ మా ఇంటి ఇల్లు ప్లాన్ చేసినారు. 20 years కింద ఆ ప్లాన్ డిజైన్ ఇచ్చాను. ఈరోజు హైదరాబాద్ ఫ్యూచర్లో వరల్డ్ మ్యాప్లోనే ఉండే విధంగా మా గవర్నమెంట్ డెఫినెట్గా మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్తో ఎన్నో కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఎగ్జిబిషన్ సెంటర్ కూడా ఈ హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో కూడా మా న్యాక్ డిపార్ట్మెంట్, మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి. ఇంకా ఎన్నో ఎగ్జిబిషన్స్ని ఇక్కడ ఇన్వైట్ చేస్తూ హైదరాబాద్ని ఇంకా డెవలప్ చేసే విధంగా మా ప్లానింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సీఎం గారు ఒక ప్లాన్తో, ఇంక్లూడింగ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ రివర్, దాన్ని కూడా ఈరోజు ఒక డ్రైనేజ్తో పొల్యూటెడ్ రివర్గా మారిపోయిన ఈ దీంట్లో హైదరాబాద్ని టూరిస్ట్ స్పాట్గా చేయడానికి కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటూ 2 sides కూడా రెస్టారెంట్స్ కానీ మధ్యలో కేబుల్ బిడ్స్ కానీ ఇవన్నీ చేసే విధంగా డిపిఆర్స్ తయారవుతున్నాయి. డెఫినెట్గా మా గవర్నమెంట్ మీ అందరికి సపోర్ట్గా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, మా స్పెషల్ సెక్రటరీ గారు దాసరి గారు కూడా, దాసరి హరిచంద్ర గారు దీంట్లో స్పెషలిస్ట్ అవ్వ, అందుకనే వారి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. మేమిద్దరమే కాదు, ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో మీరు చేసే కార్యక్రమం 30th రోజు క్లోజింగ్ సెరమనీ ఉన్నాయి కాబట్టి రేపు వరంగల్లో సీఎంఆర్ ప్రోగ్రామ్ ఉన్నది, నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. ఐ విల్ ట్రై టు గెట్ సీఎం ఫర్ యువర్ క్లోజింగ్ అకేషన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇట్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్. మీరు ఒక 4 halls లైటింగ్ ల్యాంప్స్ పెట్టి ఇంత మంచి 2 daysలోనే ఇంత మంచిగా ఆర్కిటెక్చర్ చేయడం నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మరొకసారి వెల్కమ్ టు హైదరాబాద్, కండక్టింగ్ దిస్ గుడ్ ఈవెంట్ ఇన్ అవర్ హైటెక్స్ ఇన్ హైదరాబాద్ సిటీ. And I wish you all the best. Wishing you all the very best for this wonderful exhibition. Hyderabad is a wonderful destination for real estate and interior design now, and it is one of the booming markets in the world, not just across India. So there's no dearth of opportunity. And ikkada chustunte meer andaru kuda you are displaying enough talent to meet these opportunities.
So I think together we are all going to make a wonderful ecosystem in Hyderabad, which can create and foster more such creativity, interactions, and also new building norms can come up from this state. So we are all positive from the government side. From the Honorable CM's side, and also our Minister Garu, he is an expert in civil engineering, so I don't need to harp on the interest he's showing towards this sector. But the positive environment is there, and we are all here to support, foster, and encourage any kind of support which is required from the government side, or also any support in other ways. We'll also try to look at ways of making Hyderabad the design capital of the world. So we look forward to interacting with all of you and taking the ideas from you also in that direction. And we look forward to any other ideas which are there where we can partner together with the government and all of you as agencies who are here to promote Hyderabad. So thank you for inviting all of us here.